ప్రసన్న గడ అయితే హిట్ మూవీకి పోదామని చెప్పినాడు. అంతే మా నేరుగా ఆఫీస్ నుంచి అయితే బయటకు వచ్చేసినాను. యాక్చువల్ గా నిన్నే పోదాం అనుకున్నాము, కానీ మా వాడికి ఇంటర్వ్యూ ఉండి ఆగిపోయినాము. అయితే మధ్యాహ్నం 2 గంటలకే బుక్ చేసేసినాడు. అంతే ఇంకా నేను ఆఫీస్ నుంచి రాగానే తొందరగా ఏం రెడీ అవ్వకుండా అయితే బయలుదేరిపోయాను. మా లిఫ్ట్ ఎప్పుడు పడిపోతుందని ఒక భయం మామన. నేరుగా ప్రసన్న వాళ్ళ రూమ్ దగ్గరికి అయితే పోయినాను. నీట్ గా హీరో లెవెల్ రెడీ అయితే బయటకు వచ్చేసినాడు. ఈ మూవీ రిలీజ్ అవగానే వెళ్ళాలని మేము చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటా ఉన్నాము. అందుకే మేమిద్దరమే కలిసి వెళ్తున్నాము. మా టీంలో అయితే పెద్దిరెడ్డి ఆబ్సెంట్ అయినాడు, ఎందుకంటే పాండిచేరికి పోయినాడు నిన్న. ఇంకంతే మామ నేరుగా థియేటర్ దగ్గర పోయే లోపల బయట చూస్తే జనమే లేరు అసలు. జస్ట్ 10 నిమిషాలే ఉంది, థియేటర్ ఎంట్రన్స్ లో కూడా జనం లేరు అసలు. మొత్తానికైతే లోపలికి వచ్చినాం మామ. నాని ఎంట్రన్స్ అయితే వేరే లెవెల్ ఉంది సినిమాలో. మేము వెనకొచ్చినామా లేకపోతే వీళ్ళందరూ ముందు వచ్చారో తెలియదు, కానీ బయట అయితే ఎవరు లేరు. ఇంటర్వెల్ అయితే ఇంతమంది వచ్చేసినారు ఒకటేసారి బయటికి. ఫుల్ గా జనం ఉన్నప్పుడు లోపలికి పోయినాడు పెప్సీ తీసుకొస్తానని చెప్పి. అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు. అయితే ఒక పూట కావాల్సిన భోజనానికి కొన్నట్టుకున్నాము. ఇంకా సెకండ్ హాఫ్ లో అయితే నానికి ఇచ్చిన అన్ని ఎలివేషన్స్ లో ఈ ఎలివేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇంకా అట్లా మూవీ హైప్ చేసుకుని అయితే బయటకు వచ్చేసినాము. అసలు సందాలైనా సరే అద్దాలు పెట్టడం మాత్రం మర్చిపోం మనము. సో అద్దాలు పెట్టేసి అయితే ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నాము. మధ్యాహ్నం అసలే కనిపించిన జనం అంతా మళ్ళీ ఒకసారి కనిపించారు మామ ఇక్కడ. నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది, ఎందుకంటే సస్పెన్స్ ఏం అనిపించలేదు ఇందులో. మీలో ఎవరైనా మూవీకి పోయింటే మూవీ ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసేయండి.